45 డేస్ స్పోకెన్ ఇంగ్లీష్ ఛాలెంజ్ లో భాగంగా ఈ రోజు మనం క్లాస్ 22nd లో ఉన్నాము. ఈ డే 22nd లో మనము ఈ హ్యావ్ ని హ్యాస్ ని వర్బ్ ఇన్ ద పాస్ట్ పార్టిసిపల్ ఫామ్ ని యూజ్ చేసి ఈ మధ్య కాలంలో జరిగిపోయిన పని గురించి, రీసెంట్ పాస్ట్ యాక్షన్స్ గురించి నేర్చుకోబోతున్నాము. అంటే రీసెంట్ పాస్ట్ యాక్షన్స్ అంటే ఈ మధ్య కాలంలో జరిగిపోయిన పనులను ఇంగ్లీష్ లో ఎలా చెప్పాలనే విషయం గురించి మనం నేర్చుకోబోతున్నాము. ఇంగ్లీష్ లో మనము ఇంగ్లీష్ మీడియం అయినప్పటికీ, తెలుగు మీడియం అయినప్పటికీ, ఎవరైనప్పటికీ కూడా ఈ హ్యావ్ ని హ్యాస్ ని వర్బ్ పాస్ట్ పార్టిసిపల్ ఫామ్ యూజ్ చేసి మాట్లాడటం అనేది కొంత కన్ఫ్యూజన్ ఉంటుంది. ఇంగ్లీష్ మీడియం వాళ్ళైనా, తెలుగు మీడియం వాళ్ళైనా దీని గురించి కొంచెం డెప్త్ గా తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. హ్యావ్ అండ్ హ్యాస్ మనం 21st క్లాస్లో ఒక విషయం నేర్చుకున్నాం. అదేంటంటే ఇక్కడ నౌన్ ని యూజ్ చేసి ఏదైనా కలిగి ఉండుట అనే విషయాన్ని నేర్చుకున్నాము. మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి అంటే ఈ హ్యావ్ అండ్ హ్యాస్ ని మనము ప్రజెంట్ లోనే యూజ్ చేస్తున్నాము. కానీ ఇక్కడ వర్బ్ ని పాస్ట్ పార్టిసిపల్ ఫామ్ లో యూజ్ చేసినప్పుడు ఏమవుతుంది అంటే ప్రజెంట్ లోనే జరిగిపోయిన పనిని ఇంకా ఫ్రెష్ గా చెప్తున్నాం అన్నట్టు. జరిగిపోయిన పనిని ఆల్రెడీ జరిగిపోయింది, ఇంతకు ముందే జరిగిపోయింది, ఇంత క్రితమే జరిగిపోయింది అని చెప్పి ఫ్రెష్ గా చెప్పడానికి మనం ఇలా ఉపయోగిస్తాము. మీరు గుర్తుపెట్టుకోవాల్సిందల్లా ఒక 2 పాయింట్స్ గుర్తుపెట్టుకోవాలి. ఒకటి ఏంటంటే ఐ వి యూ దే ఉన్నప్పుడు హ్యావ్ యూజ్ చేయాలి, హీ షీ ఇట్ ఉన్నప్పుడు హ్యాస్ యూజ్ చేయాలి. పాయింట్ నెంబర్ 1 ఇది. ఐ వి యూ దే ఉన్నప్పుడు హ్యావ్ యూజ్ చేయాలి, హీ షీ ఇట్ ఉన్నప్పుడు హ్యాస్ యూజ్ చేయాలి. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2 ఏంటంటే మనం వర్బ్ని కనుక యూజ్ చేసినట్లయితే, మనం ఇక్కడ వర్బ్ని యూజ్ చేస్తున్నాం కాబట్టి వర్బ్ని పాస్ట్ పార్టిసిపుల్ ఫామ్ లో యూజ్ చేయాలి. వర్బ్ని పాస్ట్ పార్టిసిపుల్ ఫామ్ లో ఎలా యూజ్ చేస్తారు? మనకి V5 ఫామ్ ఆఫ్ ద వర్బ్. మీరు క్లాస్ 3ని అండ్ క్లాస్ 4ని ఒకసారి ఓపెన్ చేసి చూడండి, మీకు ఈజీగా అర్థమవుతుంది పాస్ట్ పార్టిసిపుల్ ఫామ్ ఆఫ్ ద వర్బ్ అంటే ఏంటో. క్లాస్ 3లో, క్లాస్ 4లో మన 45 డేస్ స్పోకెన్ ఇంగ్లీష్ ఛాలెంజ్ లో భాగంగా క్లాస్ 3 అండ్ క్లాస్ 4ను ఒకసారి ఓపెన్ చేసి చూడండి, మీకే ఈజీగా క్లియర్గా అర్థమవుతుంది. ఇక్కడ నేను కొన్ని వర్బ్స్ ఇస్తాను. గాన్ అనేది పాస్ట్ పార్టిసిపుల్ ఫామ్ ఆఫ్ ద వర్బ్, సంగ్ అనేది పాస్ట్ పార్టిసిపుల్ ఫామ్ ఆఫ్ ద వర్బ్, టేకెన్ అనేది పాస్ట్ పార్టిసిపుల్ ఫామ్ ఆఫ్ ద వర్బ్, అలాగే రిటర్న్ అనేది పాస్ట్ పార్టిసిపుల్ ఫామ్ ఆఫ్ ద వర్బ్. సో ఇక్కడ కొన్ని ఐ అనే సబ్జెక్టివ్ ప్రొనౌన్తో నేను తీసుకుంటాను. ఐ హ్యావ్ టేకెన్ ఎ బ్రేక్. నేను ఒక బ్రేక్ తీసుకున్నాను. ఐ హ్యావ్ టేకెన్ బ్రేక్ఫాస్ట్. నేను బ్రేక్ఫాస్ట్ తినేసాను, తిన్నాను అందరి అర్థం. సో ఐ హ్యావ్ రిటన్ ఎ లెటర్. నేను ఒక లెటర్ని రాశాను. ఐ హ్యావ్ ఆర్ వీ హ్యావ్ గాన్ టు తిరుపతి ఆర్ పిక్నిక్. మేము పిక్నిక్కి వెళ్ళాము. రీసెంట్లీ వీ హ్యావ్ గాన్ టు తిరుపతి. యాక్చువల్గా ఇంగ్లీష్లో వీ హ్యావ్ గాన్, ఐ హ్యావ్ గాన్ అని యూజ్ చేయరు. కానీ యూజ్ చేస్తే గ్రామటికల్గా మిస్టేక్ ఏం కాదు. కానీ ఎలా యూజ్ చేయాలి అని అంటే వీ హ్యావ్ బీన్ అని యూజ్ చేస్తుంటారు. దానికి సపరేట్ క్లాస్ ఉంది ఈ 45 డేస్ స్పోకెన్ ఇంగ్లీష్ ఛాలెంజ్లోనే. అండ్ ఇక్కడ చూడండి, యూ హ్యావ్ సంగ్ ఎ బ్యూటిఫుల్ సాంగ్. మీరు ఒక అందమైన పాట పాడారు అని చెప్పినప్పుడు అలా యూజ్ చేస్తాం. ఇక్కడ తీసుకున్నాం చూడండి, హీతోని హీ హ్యాజ్ అనాలి కానీ హీ హ్యావ్ అని చెప్పొద్దు. హీ షీట్ వచ్చినప్పుడు మనం హ్యావ్ని యూజ్ చేయొద్దు. గుర్తుపెట్టుకోండి, ఈ పాయింట్ బాగా గుర్తుపెట్టుకోవాలి. హీ హ్యాజ్ టేకెన్ ఎ గుడ్ డెసిషన్. అతను ఒక మంచి నిర్ణయం తీసుకున్నాడు. హీ హ్యాజ్ టేకెన్ బ్రేక్ఫాస్ట్. అతను బ్రేక్ఫాస్ట్ తీసుకున్నాడు ఇప్పుడే. హీ హ్యాజ్ టేకెన్ ఎ బ్రేక్. ఒక బ్రేక్ తీసుకున్నాడు. హీ హ్యాజ్ టేకెన్ ఎ లీవ్. ఒక లీవ్ తీసుకున్నాడు. సో హీ హ్యాజ్ రిటన్ ఎ లెటర్. ఒక అబ్బాయి ఉన్నాడు, తన లవ్వర్కి ఒక లెటర్ రాశాడు అని చెప్పాలనుకోండి, హీ హ్యాజ్ రిటన్ ఎ లెటర్ అని చెప్తుంటాం అన్నట్టు. ఒక అమ్మాయి ఉంది, ఒక సింగర్ ఉన్నారు, ఆమె చాలా బాగా పాట పాడిందని చెప్పాలనుకోండి, షీ హ్యాస్ సంగ్ వెరీ బ్యూటిఫుల్లీ. చాలా అందంగా పాట పాడింది అని చెప్పాలనుకోండి, షీ హ్యాస్ సంగ్ వెరీ బ్యూటిఫుల్లీ అని చెప్తున్నాం అన్నట్టు. సో ఇట్ అంటే ఏదైనా ఆర్గనైజేషన్ కావచ్చు, గవర్నమెంట్ కావచ్చు, థింగ్ కావచ్చు, ఏదైనా కావచ్చు. ఇట్ హ్యాస్ రిటన్ ఎ లెటర్. ఫర్ ఎగ్జాంపుల్ స్టేట్ గవర్నమెంట్ ఉంది, ఆంధ్రప్రదేశ్ స్టేట్ గవర్నమెంట్ ఉంది, దాన్ని ఇట్ అనుకుందాం మనము. సో ఆంధ్రప్రదేశ్ స్టేట్ గవర్నమెంట్ ప్రత్యేక హోదా కోరుతూ కేంద్ర ప్రభుత్వానికి ఒక లేఖ రాసింది అని చెప్పాలనుకోండి, అప్పుడు ఎలా చెప్తాము? ఆంధ్రప్రదేశ్ స్టేట్ గవర్నమెంట్ ని మనం ఇట్ కింద తీసుకుంటాం. గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ హ్యాస్ రిటన్ ఎ లెటర్ డిమాండింగ్ స్పెషల్ స్టేటస్ టు ఆంధ్రప్రదేశ్ అని చెప్పి ఈ రకంగా చెప్తుంటాం అన్నట్టు. సో ఇంతే, ఇంకా ఈజీ. ఫస్ట్ పాయింట్ ఏమో ఐ వి యూ దే వచ్చినప్పుడు హ్యావ్ యూజ్ చేయాలి, హీ షీట్ వచ్చినప్పుడు ఏమో హ్యాస్ యూజ్ చేయాలి. సెకండ్ పాయింట్ ఏమో మనం వర్బ్ని యూజ్ చేసినట్లయితే పాస్ట్ పార్టిసిపుల్ ఫామ్, దట్ ఈస్ V5 ఫామ్ యూజ్ చేయాలి. మీకు ఇది అర్థం కావాలి అంటే క్లాస్ 3 అండ్ క్లాస్ 4ని చూడాలి. అండ్ ఇక్కడ కూడా అర్థమవుతుంది డైరెక్ట్గా. ఇది ఒక పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. మరి హ్యావ్ హ్యాస్ ని వర్బ్ ని పాస్ట్ పార్టిసిపల్ ఫామ్ లో యూజ్ చేస్తే దేని గురించి చెప్తుందని చెప్పాను? ఈ మధ్య కాలంలో జరిగిపోయిన పనిని ఫ్రెష్ గా చెప్పడానికి.
ఫ్రెష్గా చెప్పడానికి ఉపయోగిస్తాం. రీసెంట్ పాస్ట్ యాక్షన్స్ అని రాశాను, అంటే రీసెంట్లీ కంప్లీటెడ్ యాక్షన్స్ అని అన్నట్టు. అంటే దీస్ ఆర్ ద యాక్షన్స్ విచ్ ఆర్ కంప్లీటెడ్ రీసెంట్లీ ఆర్ విచ్ ఆర్ ఆల్రెడీ కంప్లీటెడ్ అని దాని అర్థం. అందుకే ఇక్కడ పైన హెడ్డింగ్ కూడా ఈ మధ్య కాలంలో జరిగిన పని లేదా పనుల గురించి మనం చెప్పినప్పుడు హ్యావ్ని కానీ హ్యాజ్ని కానీ ఉపయోగించి చెప్తాము. ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చాను. దానికంటే ముందు మీకు ఇక్కడ హ్యావ్ ప్లస్ నాట్ హ్యావ్ నాట్ అవుతుంది, హ్యావెంట్ కూడా అంటాము. హ్యాజ్ ప్లస్ నాట్ హ్యాజ్ నాట్ అంటాము, హ్యాజెంట్ అంటాము. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఇక్కడ నేను ఒక సినిమా చూశాను అని చెప్పాలనుకోండి, ఇక్కడనే మీకు ఒక పాయింట్ బాగా అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అని అంటే, తెలుగులో నేను ఒక పని చేశాను అని చెప్పడానికి మనకు ఒకటే ఆప్షన్ ఉంటుంది తెలుగు లాంగ్వేజ్లో, కానీ ఇంగ్లీష్లో మనకు అలా ఉండదు. చూడండి, ఇక్కడ ఐ సా ఎ మూవీ అని చెప్పాను, ఐ హ్యావ్ సీన్ ఎ మూవీ అని చెప్పాను. అదేవిధంగా షీ రోట్ ఏ లెటర్ అని చెప్పాను, అంటే ఆమె ఒక లెటర్ రాసింది అని షీ హ్యాస్ రిటర్న్ ఏ లెటర్ అని కూడా చెప్పాను. ఇక్కడ రెండు ఆప్షన్స్ ఉన్నాయి ఇక్కడ మనకి. ఇప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి లిక్కర్ని బ్యాన్ చేశాడు, అది మనందరికీ తెలిసిందే. అతను అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన లిక్కర్ని బ్యాన్ చేశాడు అంటే మద్యపానాన్ని నిషేధించాడని చెప్పాలనుకోండి. వైఎస్ జగన్ బ్యాన్డ్ లిక్కర్ ఇన్ ఆంధ్రప్రదేశ్, అది తెలిసిందే. దాన్ని ఈ రకంగా కూడా చెప్పొచ్చు, వైఎస్ జగన్ హ్యాస్ బ్యాన్డ్. ఎందుకు? వైఎస్ జగన్ అంటే అతడు కాబట్టి హీ వచ్చినప్పుడు మనకు హ్యాస్ వస్తుంది దాని అర్థం. సో వైఎస్ జగన్ హ్యాస్ బ్యాన్డ్ లిక్కర్. సీఎం టుక్ ఎ డిసిషన్, సీఎం ఒక డిసిషన్ తీసుకున్నాడు, లాక్డౌన్ పెట్టాలా వద్దా అని ఒక డిసిషన్ తీసుకున్నాడు. సీఎం ఆఫ్ ఆంధ్రప్రదేశ్, సీఎం ఆఫ్ తెలంగాణ టుక్ ఎ డిసిషన్, అతను ఒక డిసిషన్ ని తీసుకున్నాడు. టుక్ అంటే ఆల్రెడీ తీసుకోవటం అన్నట్టు దాని అర్థం. అని ఇలా కూడా చెప్పొచ్చు కదా. సీఎం అంటే ఎవరు? హీ కావచ్చు, షీ కావచ్చు. హీ అని అనుకుందాం, ఇక్కడ జగన్మోహన్ రెడ్డి అనుకుందాం. సీఎం హ్యాస్ టేకెన్ ఎ డిసిషన్, చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ హ్యాస్ టేకెన్ ఎ డిసిషన్. చీఫ్ మినిస్టర్ అంటే అతడు కాబట్టి ఒక డిసిషన్ ని తీసుకున్నాడు. అదే తెలుగులో అయితే ఇక్కడ మనం తీసుకున్నట్టయితే సీఎం ముఖ్యమంత్రి ఒక నిర్ణయం తీసుకున్నాడు, ఇక్కడైతే జగన్మోహన్ రెడ్డి మద్యాన్ని నిషేధించాడు. ఇక్కడైతే నేను ఒక సినిమా చూశాను, ఇక్కడైతే ఆమె ఒక లెటర్ రాసింది. ఒకటే ఆప్షన్ ఉంటుంది తెలుగులో, బట్ ఇంగ్లీష్లో మనకు రెండు ఆప్షన్స్ ఉన్నాయి. మరి ఎందుకు ఈ హ్యావ్ని యూజ్ చేసి హ్యాజ్ని యూజ్ చేసి ఇలా మనం మాట్లాడుతున్నాము, ఇక్కడ హ్యాజ్ యూజ్ చేసి ఇలా మాట్లాడుతున్నాము అని అంటే, ఇంగ్లీష్ని మెలోడియస్గా మాట్లాడడానికి, కొంచెం బ్యూటిఫుల్గా మాట్లాడడానికి, మనం ఫ్రెష్గా మాట్లాడడానికి యూజ్ చేస్తాము. అలా కాకుండా కూడా ఇలా కూడా చెప్పొచ్చు. ఈ సా అనే వర్బ్ గుర్తురాలే అనుకోండి, ఐ డిడ్ సీ ఏ మూవీ అని కూడా చెప్పొచ్చు. ఏమన్నా తప్పు అవుతుందా, మిస్టేక్ అవుతుందా? మీకు తెలుసు కదా ఆల్రెడీ. ఇప్పుడు రోట్ అనే వర్బ్ గుర్తురాలేదు అనుకోండి మీకు, షీ డిడ్ రైట్ ఏ లెటర్ అని కూడా రాయొచ్చు. షీ డిడ్ రైట్ ఏ లెటర్ అని కూడా రాయొచ్చు. ఇక్కడ కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి బ్యాండ్ అని గుర్తురాలేదు అనుకోండి, వైఎస్ జగన్మోహన్ రెడ్డి డిడ్ బ్యాన్ అని కూడా రాయొచ్చు. ఇక్కడ కూడా మీకు టుక్ అనే పదం గుర్తురాలేదు అనుకోండి, ఏం చేస్తారు? సీఎం డిడ్ టేక్ ఏ డెసిషన్ అని చెప్తారు. అంతే, సింపుల్. తెలుగులో ఒకటే ఆప్షన్ ఉంటుంది, ఇంగ్లీష్లో మనకు చాలా ఆప్షన్స్ ఉంటాయి కాబట్టి ఈ రకంగా మనం యూజ్ చేస్తాము. ఇంకా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం ఇప్పుడు చేస్తాను. ఈ హ్యావ్ని హ్యాజ్ని ఉపయోగించినప్పుడు మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, టైం రిఫరెన్స్ షుడ్ నాట్ బి గివెన్ అన్నట్టు. అంటే టైం రిఫరెన్స్ అనేది ఇవ్వకుండా చెప్పాలి ఎప్పుడైనా కానీ. మరి టైం రిఫరెన్స్ ఇవ్వకుండా చెప్పాలి, కానీ యాడ్వర్బ్స్ ఆఫ్ టైం అని కొన్ని ఉంటాయి, వాటిని ఇవ్వచ్చు. వాటిని మనము కీవర్డ్స్ కింద తీసుకుంటాము. ఈ యాడ్వర్బ్స్ ఆఫ్ టైం ఏంటంటే, ఇక్కడ చూడండి, ఇక్కడ రీసెంట్లీ, ఆల్రెడీ, జస్ట్ నౌ, జస్ట్ బిఫోర్, సో ఫార్, టిల్, ఫర్, సిన్స్, అప్ టు, అంటిల్ అని చెప్పి ఈ రకంగా మనము ఎవర్ బిఫోర్, ఎవర్ సిన్స్ అని చెప్పి ఈ రకంగా మనం యూజ్ చేస్తుంటాం అన్నట్టు. అంటే ఇంతకు ముందే నేను నా ఫ్రెండ్ని కలిశాను అని చెప్పాలనుకోండి, జస్ట్ నౌ ఆర్ జస్ట్ బిఫోర్ ఐ హ్యావ్ మెట్ మై చైల్డ్హుడ్ ఫ్రెండ్, నా చిన్ననాటి బాల్యమిత్రుని నేను కలిశాను, నా బాల్యమిత్రుని అని చెప్పడానికి ఇంతకు ముందే అని చెప్పినప్పుడు. కానీ ఇక్కడ టైం రిఫరెన్స్ ఇవ్వలేదు, అంటే ఒక పర్టిక్యులర్ పాయింట్ ఆఫ్ టైంకి మనం రిఫరెన్స్ ఇవ్వట్లేదు. దీన్ని బాగా గుర్తుపెట్టుకోండి. We are not supposed to give a particular time reference when we are using have and has and verb in the past participle form. ఇక్కడ కొన్ని విషయాలు చెప్తాను చూడండి. పవన్ కళ్యాణ్, పీకే అంటే పవన్ కళ్యాణ్, పిఎస్పీకే అంటాం కదా, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ యాక్టెడ్ ఇన్ 25 మూవీస్. ఇప్పటి వరకు అతను 25 సినిమాల్లో నటించాడు అని చెప్పడానికి తెలుగులో మనకు ఒకటే ఆప్షన్ ఉంది. మరి ఇంగ్లీష్లో ఇంకొక ఆప్షన్ కూడా ఉంది. పవన్ కళ్యాణ్ హ్యాస్ యాక్టెడ్ ఇన్ 25 మూవీస్. యాక్టెడ్ అని చెప్పొచ్చు, హ్యాస్ యాక్టెడ్ అని కూడా చెప్పొచ్చు. అండ్ ఇక్కడ చూడండి, వి టుక్ కరోనా వ్యాక్సిన్.
కరోనా వ్యాక్సిన్ రాకముందే మేము వైరస్ రాకముందే కరోనా వ్యాక్సిన్ అనేది ముందస్తు నివారణ చర్య కింద తీసుకుంటున్నాం కదా. వీ టుక్ కరోనా వ్యాక్సిన్, దాన్ని ఈ రకం కూడా చెప్పొచ్చు, వీ హ్యావ్ టేకెన్ కరోనా వ్యాక్సిన్. ఎందుకు ఐవి యూదే వచ్చినప్పుడు హ్యావ్ యూజ్ చేయాలి, హీ షీట్ వచ్చినప్పుడు హ్యాస్ యూజ్ చేయాలి. మీరు ఇలాగే మనం 129 పేజీలో కూడా పాజిటివ్ ఇంట్రాగేటివ్ నెగిటివ్ ఇంట్రాగేటివ్ సెంటెన్సెస్ ని ఫ్రేమ్ చేసి చూపించాలి. ఆ పాజిటివ్ ఇంట్రాగేటివ్ నెగిటివ్ ఇంట్రాగేటివ్ సెంటెన్సెస్ ని ఎలా ఫ్రేమ్ చేయాలో కూడా ఇప్పుడే ఎక్స్ప్లెయిన్ చేసి చూపిస్తాను, జాగ్రత్తగా వినండి. ఐ రిలీజ్డ్ వశిష్ఠ 360 స్పోకెన్ ఇంగ్లీష్ బుక్. నేను వశిష్ఠ 360 స్పోకెన్ ఇంగ్లీష్ బుక్ ని రిలీజ్ చేశాను. తెలుగులో ఒకటే ఆప్షన్ ఉంది, బట్ ఇంగ్లీష్లో ఐ హ్యావ్ రిలీజ్డ్ వశిష్ఠ 360 స్పోకెన్ ఇంగ్లీష్ బుక్ అని కూడా చెప్పొచ్చు. ఐ వచ్చింది కాబట్టి మనం ఇక్కడ హ్యావ్ యూజ్ చేస్తున్నాం. అండ్ యూ కంప్లీటెడ్, మీరు ఇప్పటి వరకు యూ కంప్లీటెడ్ 21 క్లాసెస్ సో ఫార్. ఇక్కడ సో ఫార్ ఉంది కదా, అంటే ఇప్పటి వరకు ఇక్కడ తీసుకుందాం. యూ హ్యావ్ కంప్లీటెడ్ 21 క్లాసెస్ సో ఫార్. ఇప్పటి వరకు 21 క్లాసెస్ కంప్లీట్ చేశారు. లేదా నేను చేశానని చెప్పాలనుకోండి, ఐ హ్యావ్ కంప్లీటెడ్ 21 క్లాసెస్ ఆఫ్ 45 days. ఐ హ్యావ్ అన్నాను ఇక్కడ. సో ఫార్, till or up to now, ఇప్పటి వరకు, up to now we have learned or we have gone through 21 classes. ఇక్కడ చూడండి, we have taken కరోనా వ్యాక్సిన్ recently, ఈ మధ్య తీసుకున్నాం. already పవన్ కళ్యాణ్ has acted in 25 movies. recently he has acted in Vakil Saab movie. He has acted అంటున్నాం. ఆల్రెడీ he has acted in 25 movies అంటే ఇప్పటికే ఆల్రెడీ అతను 20 సినిమాలు నటించాడు, కానీ ఈ మధ్య మళ్ళీ వకీల్ సాబ్ సినిమాలో నటించాడు. ఈ రకంగా చెప్పొచ్చు. అంటే పర్టిక్యులర్ టైం రిఫరెన్స్ అనేది ఇవ్వకూడదు అన్నట్టు. ఫర్ ఎగ్జాంపుల్, నేను కాఫీ తాగాను ఉదయం అని చెప్పాలనుకోండి, ఉదయం కాఫీ తాగాను, లేకపోతే 7 గంటలకు 8 గంటలకు కాఫీ తాగానని చెప్పడానికి ఐ టుక్ కాఫీ ఎట్ 5 o'clock, ఎట్ 8 o'clock అని చెప్తాం. కానీ ఇక్కడ ఐ హ్యావ్ టేకెన్ కాఫీ ఎట్ అని చెప్పొద్దు. చాలామంది ఇంగ్లీష్లో పండితులైన వాళ్ళు కూడా ఒక పర్టికులర్ టైం రిఫరెన్స్ ఇచ్చి మాట్లాడుతుంటారు. ఎట్లా అంటే ఎస్టర్డే ఐ హ్యావ్ సీన్ ఏ మూవీ అంటారు. ఎస్టర్డే అని చెప్పొద్దు, అక్కడ ఏమని చెప్పాలి అని అంటే ఆల్రెడీ ఐ హ్యావ్ సీన్ ఏ మూవీ అని చెప్పొచ్చు. యాడ్వర్బ్స్ ఆఫ్ టైం అనే ఇలాంటి కీవర్డ్స్ యూజ్ చేయొచ్చు, కానీ మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా ఒక పర్టికులర్ స్పెసిఫిక్ టైం రిఫరెన్స్ అనేది ఇట్ షుడెంట్ బి గివెన్. అది ఒకటి బాగా నోట్ చేసుకోండి, ఆ విషయాన్ని గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు వీటితో పాజిటివ్ ఇంట్రాగేటివ్ నెగిటివ్ ఇంట్రాగేటివ్ సెంటెన్సెస్ ని ఎలా ఫ్రేమ్ చేయాలో చెప్తాను. ఇక్కడ దే హ్యావ్ విజిటెడ్ తిరుపతి రీసెంట్లీ. ఈ మధ్య వాళ్ళు తిరుపతిని దర్శించుకున్నారు, తిరుపతి వెంకన్న స్వామిని దర్శించుకున్నారు. విజిట్ అంటే దర్శించుకోవడం కదా, సో దర్శించుకున్నారు అని చెప్పడానికి ఇలా చెప్తుంటాం మనం. దే విజిటెడ్ తిరుపతి అని చెప్పొచ్చు. దే హ్యావ్ విజిటెడ్ తిరుపతి అని ఎందుకు చెప్తున్నాం అంటే కొంచెం మెలోడియస్గా ఉండడం కోసము ఇలా మనం తీసుకుంటాం, ఫ్రెష్గా ఉండడం కోసము. ఇంగ్లీష్ లాంగ్వేజ్లో మనం కొంచెం మెలోడీ కానీ ఆ ఫ్రెష్నెస్ కానీ మనం తీసుకురావడం కోసమే మనం ఇలా యూజ్ చేస్తాం. కానీ దే విజిటెడ్ తిరుపతి అన్నా దే హ్యావ్ విజిటెడ్ తిరుపతి అన్నా పెద్ద చేంజ్, మీనింగ్లో చేంజ్ అయితే ఉండదు, డిఫరెన్స్ అయితే ఉండదు, పెద్ద తేడా అయితే ఉండదు. దే హ్యావ్ విజిటెడ్ తిరుపతి పాజిటివ్ సెంటెన్స్ అయితే హ్యావ్ దే విజిటెడ్ తిరుపతి అనేది ఇక్కడ ఏమవుతుంది అని అంటే హ్యావ్ దే విజిటెడ్ తిరుపతి అనేది క్వశ్చన్ అవుతుంది అన్నట్టు. సో ఇక్కడ హెల్పింగ్ వర్బ్ ఏంటి? హ్యావ్. కాబట్టి ఈ హ్యావ్ని డైరెక్ట్గా సబ్జెక్టివ్ ప్రొనౌన్ ఏది ఉంటే అది దాని ముందు తీసుకొస్తే సరిపోతుంది. ఐ వి యూ దే ఏది ఉన్నా దాని ముందు తీసుకొస్తే సరిపోతుంది, క్వశ్చన్ అవుతుంది అన్నట్టు. సో ఇప్పుడు హ్యావ్ ముందుకు వచ్చింది కాబట్టి హ్యావ్ దే విజిటెడ్ తిరుపతి. హ్యావ్ యూ కంప్లీటెడ్ యువర్ హోంవర్క్? హ్యావ్ యూ బాట్ వశిష్ఠ 360 బుక్? హ్యావ్ యూ వాచ్డ్ 21 వీడియోస్? హ్యావ్ యూ మెట్ యువర్ ఫ్రెండ్? ఈ రకంగా మనం క్వశ్చన్స్ అడగొచ్చు అన్నట్టు హ్యావ్ తోని. సో డిడ్ యూ మీట్ యువర్ ఫ్రెండ్ అని కూడా అడగొచ్చు, డిడ్ యూ బై యువర్ వశిష్ఠ 360 బుక్ అని కూడా అడగొచ్చు, హ్యావ్ తో కూడా అడగొచ్చు. మనకి ఇంగ్లీష్లో ఎన్ని రకాల ఆప్షన్స్ ఉన్నాయి కాబట్టి ఇంగ్లీష్ ఈజ్ ది మోస్ట్ ఫ్లెక్సిబుల్ లాంగ్వేజ్ అని అంటాము. సో ఈ హ్యావ్ కి నాట్ యాడ్ చేస్తే హ్యావెంట్ అవుతుందని ఇంతకు ముందే మీకు చెప్పాను వీడియో బిగినింగ్ లో. సో దే హ్యావ్ నాట్ విజిటెడ్ తిరుపతి అని చెప్పొచ్చు, దే హ్యావెంట్ విజిటెడ్ తిరుపతి అని చెప్పొచ్చు. నాట్ అనేది యూజ్ చేస్తున్నాం కాబట్టి ఇది నెగిటివ్ సెంటెన్స్ ఎన్ఎస్ అని పెట్టాను. ఈ హ్యావెంట్ తీసుకొచ్చి మళ్ళీ సబ్జెక్టివ్ ప్రొనౌన్ ఏది ఉంటే దాని ముందు పెడితే హ్యావెంట్ దే విజిటెడ్ తిరుపతి అని చెప్పొచ్చు, హ్యావ్ దే నాట్ విజిటెడ్ తిరుపతి అని కూడా చెప్పొచ్చు. సో హ్యావెంట్ దే విజిటెడ్ తిరుపతి ఏమైంది? ఇప్పుడు వారు తిరుపతిని విజిట్ చేశారా, దర్శించుకున్నారా, దర్శించుకోలేదు అని చెప్పడానికి దే హ్యావెంట్ విజిటెడ్ తిరుపతి అంటే వాళ్ళు దర్శించుకోలేదు. దర్శించుకోలేదా
అని అడగాలనుకోండి, హ్యావెంట్ దే విజిటెడ్ తిరుపతి. షీ హ్యాస్ రిటర్న్ ఏ లెటర్, ఆమె ఒక ప్రైమ్ మినిస్టర్కో చీఫ్ మినిస్టర్కో ఒక లెటర్ రాసింది అని చెప్పాలనుకోండి, షీ హ్యాస్ రిటర్న్ ఏ లెటర్, ఆమె లెటర్ రాసింది అని చెప్పాలనుకోండి, ఇలా చెప్తుంటాం అన్నట్టు. దాన్నే మనం షీ రోట్ ఏ లెటర్ అని కూడా చెప్పొచ్చు, నో ప్రాబ్లం. బట్ షీ హ్యాస్ రిటర్న్ ఏ లెటర్ అంటే కొంచెం మెలోడియస్గా కొంచెం పాష్గా ఉంటుందని చెప్పి ఇలా యూజ్ చేస్తాం అంతే. మీరు దీన్ని కన్ఫ్యూజ్ అయిపోయి ఏదో పెద్దగా ఉందని అనుకోవద్దు. ఇక్కడ హ్యాజ్ అనేది హెల్పింగ్ వర్బ్ కాబట్టి సబ్జెక్టివ్ ప్రొనౌన్ ముందు తీసుకొస్తే సరిపోయింది. హ్యాజ్ షీ రిటర్న్ ఏ లెటర్ అంటే క్వశ్చన్, ఆమె లెటర్ రాసిందా అంతని అర్థం. లేదు ఆమె రాయలేదు, ఆవిడ రాయలేదు అని చెప్పాలనుకోండి, షీ హ్యాజంట్ రిటర్న్ ఏ లెటర్ టు ద చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని చెప్పొచ్చు అన్నట్టు. సో షీ హ్యాజంట్ అని చెప్పి ఇలా చెప్పొచ్చు, షీ హ్యాజ్ నాట్ అని కూడా చెప్పొచ్చు. ఇప్పుడు ఈ హ్యాజంట్ని తీసుకొచ్చి సబ్జెక్టివ్ ప్రొనౌన్ ముందు పెడితే హ్యాజంట్ షీ రిటర్న్ ఏ లెటర్ అని చెప్పొచ్చు, హ్యాస్ షీ నాట్ రిటర్న్ ఏ లెటర్ టు ద చీఫ్ మినిస్టర్ అని కూడా చెప్పొచ్చు. ఇక్కడ మీకు 2 ఎగ్జాంపుల్స్ ఇచ్చాను. మీరు 129 పేజీలో మీరు పాజిటివ్ ఇంట్రాగేటివ్, నెగిటివ్ ఇంట్రాగేటివ్ సెంటెన్స్, ఇంగ్లీష్ మీనింగ్స్ అండ్ తెలుగు మీనింగ్స్ని రాసి మన టెలిగ్రామ్ గ్రూప్లో కానీ, వాట్సాప్లో కానీ, ఇండివిజువల్గా కానీ, గ్రూప్లో కానీ మీరు మన నెంబర్ 8317596864కి మీరు ఈ హోంవర్క్ని పోస్ట్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. వీ హ్యావ్ లెర్న్డ్ ఇంగ్లీష్ రీసెంట్లీ, ఈ మధ్య మేము ఇంగ్లీష్ నేర్చుకున్నాము. ఇట్ హ్యాస్ రిలీజ్డ్ ఏ జాబ్ నోటిఫికేషన్, గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కావచ్చు, గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ కావచ్చు, ఒక జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఒక టెట్, డిఎస్సి, ఏపీపీఎస్సి, టీఎస్పీఎస్సి లేదా కానిస్టేబుల్ నోటిఫికేషన్, ఎస్ఐ నోటిఫికేషన్ రిలీజ్ చేసిందని చెప్పడానికి గవర్నమెంట్ హ్యాస్ రిలీజ్డ్ ఏ నోటిఫికేషన్ అని చెప్పొచ్చు అన్నట్టు. సో ఈ మధ్య కాలంలోనే గవర్నమెంట్ ఈ కరోనా లాక్డౌన్ మీద ఎత్తివేసింది, కరోనా లాక్డౌన్ ఎత్తివేసిందని చెప్పాలనుకోండి, గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ హ్యాస్ రివోక్డ్ అంటే ఎత్తివేయటం అన్నట్టు. గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ హ్యాస్ రివోక్డ్ లాక్డౌన్, రివోక్డ్ లాక్డౌన్ అంటే ఎత్తివేయటం అని అర్థం. ఇంపోజ్డ్ లాక్డౌన్ అంటే విధించడం అని అర్థం. గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ హ్యాస్ ఇంపోజ్డ్ లాక్డౌన్ అంటే మనం గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ లాక్డౌన్ విధించింది అని అర్థం. హ్యాస్ రివోక్డ్ అంటే దాన్ని ఎత్తివేసింది అని అర్థం. హోప్ యు అండర్స్టాండ్ వెల్. ఆల్ ద బెస్ట్.